మిత్రులు శ్రేయభిలాషులు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఇది అరుణాచలం అరుణాచలం టెంపుల్ లోపల దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పక్కనే క్యూ లైన్ నుంచి పక్కనే బయటకు వచ్చి, అంటే బయటికి వెళ్ళిపోకుండా లోపల ప్రాంగణంలోకి మళ్ళీ వచ్చి పక్కగా ఒక గుడి ఉంటుంది. ఆ గుడి లోపల ఒక వృక్షం ఉంటుంది అన్నమాట. వృక్షం ఏంటంటే మనది మారేడు చెట్టే. పూర్వం ఋషులు మునులు ఇక్కడ మన అరుణాచల్లో తపస్సు చేసుకునేవారు కదా. తపస్సు చేసుకుంటూ స్వామివారి దగ్గరే, స్వామి ఎప్పుడు నీ సన్నిధిలోనే మేము ఉండాలి, మాకు ఎప్పుడు నిరంతరం ఇక్కడే ఉండి మేము నీ నామస్మరణ వింటూ ఉండాలి మేము అని చెప్పి ఆ మునులు ఋషులు బల్లి రూపంలో ఆ చెట్టు మీదే అలా ఉన్నారని పూర్వీకులు చెప్తూ ఉంటారు. చాలామందికి అదృష్టం ఉన్న వాళ్ళకి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే బల్లి రూపంలో కనిపిస్తూ ఉంటారు. గతంలో వెళ్ళినప్పుడు మాకు కనిపించారు, కానీ ఈసారి ట్రై చేసాం కానీ ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే ఆ చెట్టు పైన పక్షులు ఉంటాయి. ఆ పక్షుల వల్ల కొంచెం ఎలాగైనా ఎంత మునులు అయినా ఏదైనా మరి జంతు రూపంలో ఉన్నారు కాబట్టి ఆ పక్షులు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అవి ఎక్కడో ఉన్నట్టున్నాయి. అందరూ చాలామంది మేము అలాగే చూసాము. ఎక్కడైనా కనిపిస్తే మాకు జన్మధన్యం అవుతుంది కదా అని. కానీ కనిపించలేదు. ఎక్కువ పక్షులు మట్టుకే ఉన్నాయన్నమాట ఆ చెట్టు పైన. స్వామివారి సన్నిధిది. ఇలా భగవంతుడి దగ్గర సేవ చేసుకుంటూ ఆ స్వామి సన్నిధిలో ఉండడం అనేది ప్రతి చెట్టే కాదు, అక్కడ ఉండే ప్రతి గోడే కాదు, ప్రతి ఏదైనా సరే స్వామివారి సన్నిధిలో ఉండేది చాలా గొప్పదే. ఆ పవిత్రమైన స్థలంలో ఉండడం మనకు అవకాశం 1 గంట 2 గంటలు 3 గంటలు గడిగైతే ఒక రోజు అలా ఉండి మేము చూసుకొని రాగలుగుతాం. ఎంతన్నా అరుణాచలం అంటే మన భూమి మీద ఉద్భవించిన స్వయంభువు లింగం, ఫస్టుగా ఉద్భవించిన అగ్నిలింగం. పంచభూతాల్లో ఒకటైనదే అరుణాచల శివలింగం, అగ్నిలింగం అంటే మనం గుళ్ళో ఉండే లింగాన్నే అగ్నిలింగంగా మనం భావించి ఎక్కువ గుళ్ళోకి తొందరగా వెళ్ళడానికి అవకాశం చూసుకుంటాం. కానీ అది కాదని స్వామివారి కొండే అగ్నిలింగం అని, ఆ గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే స్వామి చుట్టూ తిరిగినట్టే అని మన పెద్దలు చెప్తుంటారు. కోనేరు చూసారా, చాలా బాగుంది కదా. అయితే గుడి చుట్టూ తిరిగేటప్పుడు ప్రదక్షిణం చేయడానికి చాలామంది అనుకుంటారు చేసేయగలము అనుకుంటారు, కానీ స్వామివారు అనుగ్రహం లేకుండా అసలు ప్రదక్షిణం చేయడం అనేది చాలా కష్టం. 14 కిలోమీటర్లు నడవాలి. 7 కిలోమీటర్ల వరకు బాగానే నడుస్తారు. అక్కడి నుంచి అడుగు పడడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ నైట్ టైం తిరిగితే రాత్రి 12 గంటల నుంచి కానీ 1 గంట నుంచి కానీ స్టార్ట్ చేస్తే తెల్లవారుజాము ఉదయం 7 ఆ టైంకి మనకు దర్శనం అవుతుంది. ఆ టైంలో కంపల్సరీ గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది. ఉదయం అయితే అస్సలు చేయలేం, ఆ వేడి మనం తట్టుకోలేం, చాలా వేడిగా ఉంటుంది అక్కడ. స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. సులువని అనుకుంటారు, ఫస్ట్లో స్టార్ట్ చేసేవాడు బాగానే ఉంటుంది, తిరిగే కొలది తెలుస్తుంది. అది చేసిన వాళ్ళకే అనుభవం తెలుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉండే చాలామంది సాధువులు, సన్యాసులు చాలామంది ఉంటారు. మనం 1 రూపాయి వేసినా అది ఎంతో ప్రేమగా తీసుకుంటారు. నువ్వు రూపాయి వేసేవేంటమ్మా అని తిరిగి మాట్లాడరు వాళ్ళు. అదే మనం బయట ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా మనం వేస్తే ఇదేనా వేసారా అన్న టైప్లో చూస్తారు. కానీ అక్కడ అలా కాదు. మనం రూపాయి వేసినా సరే ఎంతో ప్రేమగా ఆప్యాయతగా తీసుకుంటారు ఆ రూపాయిని కూడా. అంత గొప్పది. అందుకే ఎప్పుడైనా సరే కొన్ని చిల్లర డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయి ప్రదక్షిణ చెయ్యాలి అనుకుంటే కంపల్సరీ 1 రూపాయి అయినా అక్కడ వెయ్యాలి. ఎందుకంటే మనకు తెలియకుండా చాలామంది మునులు ఋషులు కూడా అక్కడ అంటే మనుషుల్లాగే తిరుగుతారని. మనకి అంతకన్నా విచిత్రం ఏంటంటే స్వామి అరుణాచలేశ్వరుడు
స్వామి మనకి ఎప్పుడు కూడా మన చుట్టూనే వెన్నంటే తిరుగుతూ ఉంటాడంట అక్కడ. అదే మనకు తెలియదు. ఏదో ఒక రూపంలో కంపల్సరీ మనకు కనిపిస్తాడంట స్వామి. అది అరుణాచలంలో చాలామందికి నిదర్శనం అయింది. అరుణాచలం వెళ్ళడం అనేది అంత గొప్ప విషయం అంటే మరి ఎవరు కూడా అరుణాచలంలో చాలా కష్టమైందే. ఆయన అనుగ్రహం లేకుండా అక్కడ మనం అడుగు పెట్టలేం. కానీ మనం బ్రతుకుండగా ఒక్కసారైనా సరే అరుణాచలం వెళ్ళాలి. స్వామివారు చూసారా చుట్టూ అన్ని గోపురాలు కూడా నిజంగా ఆ రోజు ఖాళీగా ఉంది. నాకు వీడియో తీయాలి, అందరికీ చూపించాలి అని అలాగ మొత్తం గుడి మొత్తం వీడియో తీశాను నేను. ఎక్కడెక్కడ అలా స్వామివారు లోపలికి వెళ్ళేటప్పటికి అనుకుంటాం అగ్నిలింగం కదా, అంటే అగ్నిలింగం అక్కడున్న వేడి బయట ఎంత చల్లగా ఉంటుందో లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత మనకి చెమటలు పట్టలేని మనిషి అంటూ ఎవరు ఉండరు. అంత చెమటలు పడతాయి. 10 నిమిషాలు చూసినా స్వామి అంత వేడి ఉంటుంది అక్కడ. అగ్నిలింగం కదా. కానీ అరుణాచలం వెళ్ళామంటే ఏ గుడికి వెళ్ళినా సరే స్వామి గుడిలో ఒక్కరోజు అలా ఉండాలి. ఉండి జపం చేసి ఆ స్వామిని ఇది చేస్తే మనకు నిజంగా మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కంపల్సరీ. ఎందుకంటే ఇవన్నీ స్వయంభూ క్షేత్రాలు ఏవైనా సరే మనలో ఉన్న నెగిటివ్ని చాలా వరకు తీస్తాయి. అరుణాచలం వెళితే చాలామందికి అనుకోని కోరికలు కూడా నెరవేరుతుంటాయి. స్వామిని చూసారా జ్యోతిర్లింగం అక్కడ జ్యోతి ఎలా వెలుగుతుందో స్వామివారు. ఈసారి అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే గుడి చాలా ప్రశాంతంగా మాకు చూడడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిసారి వెళ్తూ ఉంటాం, రద్దీగా ఉంటుంది, గబగబా లాగేస్తూ ఉంటారు. ఈసారి మటుకు చాలా చూసారా గాలిగోపురం 4 వైపులా 4 గాలిగోపురాలు ఉంటాయి. ఈ ప్రతి చోట రద్దీగానే ఉంటుంది. ఈసారి మటుకు చాలా ప్రశాంతంగా జరిగింది. ఈ అరుణాచలం వెళ్ళామంటే గిరి ప్రదక్షిణ మటుకు తప్పకుండా చేయడానికి ట్రై చేయాలి వీలైనంత వరకు. కానీ కొంచెం ఆస్మా ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ చాలా వరకు కొంచెం ఆటోల్లో కానీ కారు మీద కానీ తిరిగితే మంచిది. ఎందుకంటే కొంచెం ఇబ్బందే నడిచి వెళ్ళడం కదా, 14 కిలోమీటర్లు కదా నడవడం అనేది. చూసారు కదా ఒక్కొక్క ప్రాంగణం అంతా స్వామి. ఈ చూడడానికి 2 కళ్ళు సరిపోవు స్వామిని చూసి అలాగా. ఆ కొండ చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు ప్రతి దేవుడు ప్రతిష్ఠించిన గుళ్ళన్నీ ఉంటాయి. ఒక్కొక్క గుడి దర్శనం చేసుకుంటూ ప్రదక్షిణం చేస్తూ తిరగడం అనేది చాలా గొప్పది. అక్కడ మోక్ష మార్గం ఉంటుంది, ఎన్నో గుళ్ళు ఉంటాయి. అలా వెళ్తూ సాధువులందరికీ ఒక్కొక్క రూపాయి కానీ 5 రూపాయలు 10 రూపాయలు ₹1 వేసుకుంటూ వెళ్ళడం ఎంతో ఆనందంగా ఉంటుంది. మనతో పాటు ఎంతోమంది తిరుగుతూ ఉంటారు. చూసారు కదా కొండ. అరుణాచలం ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ వెళ్తూనే ఉంటారు. అలాగా మనకు తిరుపతి ఎలాగో అలాగే అరుణాచలం కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ మునులు ఋషులు. అరుణాచలంలో ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేశారు. ఒక హోటల్ అయినా మేము భోజనానికి వెళ్ళాం. ఆ హోటల్లో ఉన్న ఆయన ఇక్కడికి ఆ స్వామీజీలు అందరు ఫోటోలు ఆయన హోటల్కి వచ్చారంట. చిన్న హోటలే. ఆ స్వామీజీలు అందరూ కూడా ఆ హోటల్కి వచ్చారంట. వచ్చిన వాడు అందరు ఫోటోలు తీసుకుని ఆయన పెట్టుకున్నాడు. కొంతమంది దగ్గరికి మేమే వెళ్ళామమ్మా, కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి భోజనం అది చేసేవారు. చాలామంది స్వామీజీలది అయితే కొన్ని ఫొటోస్ మేమే వేరేగా తీసుకుని పెట్టుకున్నాం. కొన్ని స్వామీజీల దగ్గరికి మేమే వెళ్ళామమ్మా, మా వాండర్ వెళ్ళేవారు అని చెప్పారు. చూడండి అంతమంది స్వామీజీలు ఫోటోలు పెట్టుకోవడం అంటే గొప్పతనమే కదా. ఎంతోమంది ఉన్నారు, మనం చూడలేనివి ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు అక్కడ. ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకుని రండి. స్వయంభూ లింగం కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుని రండి.